పరిస్థితుల్లో అది ఉంది. తప్పకుండా తమ ద్వారా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కి ఈ సమస్య తీసుకెళ్తా ఉన్నాను. దాదాపుగా 5-6 గ్రామాలకు సంబంధించి ఈ బెయిలీ బ్రిడ్జి మీదుగా నిత్యం కూడా రాకపోకలు సాగిస్తా ఉన్నారు. ఎడ్ల బళ్ళు, ట్రాక్టర్లు. ఆ బెయిలీ బ్రిడ్జి మీద రేకులు పోయి ఆ వెహికల్స్ అన్ని కూడా అందులో పడిపోవటం, ఎడ్ల బళ్ళు అయితే ఎడ్లు కాళ్ళు అందులో ఇరుక్కుపోయి కాళ్ళు ఇరిగిపోవటం, లక్షల రూపాయలు ఖరీదు గల ఎడ్లు కాళ్ళు ఇరిగిపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 3 ప్రధాన సమస్యల్లో 2 ప్రధాన సమస్యల్ని స్థానిక నిధులతోటి మొన్న ఒకటి ప్రారంభించడం జరిగింది. రెండోది రేపు రాబోయే నెలలో ప్రారంభించబోతా ఉన్నాం. ఇది ప్రధానంగా ఈ బ్రిడ్జి యొక్క సమస్యని పరిష్కరించమని చెప్పి తమ ద్వారా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. ఉమా గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఇది సెంట్రల్ నియోజకవర్గానికి చెందినటువంటి సమస్య అధ్యక్ష. ఆ రోజు 95లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సింగనగర్ లో ఒక బ్రిడ్జిని నిర్మించారు అధ్యక్ష. అది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇవాళ పబ్లిక్ బాగా పెరిగిపోయింది అధ్యక్ష. సింగనగర్ ఏరియా విపరీతంగా డెవలప్ అయింది. అక్కడ రెండో బ్రిడ్జి అవసరం ఉంది అధ్యక్ష. ఇది రెండో రైల్ ఓవర్ బ్రిడ్జ్ అధ్యక్ష. ఇది 100% సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ అధ్యక్ష. రైల్వే బోర్డే దేశవ్యాప్తంగా ఈ ఆర్ఓబీలన్నింటికి కూడా 100% వాళ్లే ఫండింగ్ ఇస్తున్నారు అధ్యక్ష. ఆర్ఎండ్బి అధికారులు వెంటనే దీని మీద ప్రపోజల్స్ పెట్టి ఎస్టిమేషన్స్ రెడీ చేసి రైల్వే అధికారులకు ఇస్తే స్టేట్ గవర్నమెంట్ మీద రూపాయి బడ్డను పడకుండా దాన్ని ఆమోదం చేస్తారు అధ్యక్ష. మా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని ద్వారా అక్కడ మీరు శాంక్షన్ చేయించుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు కోరేది ఏంటంటే ఈ సింగనగర్ దగ్గర సెకండ్ బ్రిడ్జ్ కి ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వం ద్వారా రైల్వే బోర్డుకి పంపిస్తే ఆమోదం వద్ది. 100% ఫండింగ్ అధ్యక్ష. కాబట్టి దయచేసి తమ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. సత్యనారాయణ గారు, పి గన్నవరం. ధన్యవాదాలు అధ్యక్ష. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అధ్యక్ష. ఈ పి గన్నవరం నియోజకవర్గం నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటాయి అధ్యక్ష. 4 మండలాలు కూడా నదీ పరివాహక ప్రాంతం అధ్యక్ష. ఈ నదీ పరివాహక ప్రాంతం యొక్క ముఖ్యమైనటువంటి ఇబ్బందులు ఏంటంటే గోదావరి వరదలు వచ్చినప్పుడు విలువైనటువంటి భూములు నదిలో కలిసిపోవడం జరుగుతుంది అధ్యక్ష. దానికి ఏ విధమైనటువంటి నష్టపరిహారం కానీ ఏ విధమైనటువంటి రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు అధ్యక్ష. ఇకపోతే వశిష్ట, గౌతమి గోదావరిలో వస్తాయి అధ్యక్ష మా నియోజకవర్గంలో. ఆ వశిష్టకి వైనతి అని ఒక ఉపనది ఉన్నది. దాని మీద గంటి పెదపూడి గ్రామానికి సంబంధించి 4 లంక గ్రామాలు కలుపుకుని ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష. 1 minute ప్లీజ్. సభ్యులందరూ కూడా సభ జరుగుతుంటే ఎవరి వాళ్ళు మాట్లాడుకుంటే 4 లంక గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఆ 4 లంక గ్రామాలకు కలుపుకుని ఒక బ్రిడ్జి శాంక్షన్ అయింది అధ్యక్ష. దానికి 49 కోట్లు శాంక్షన్ అవ్వడం జరిగింది గత ప్రభుత్వంలో. కానీ ఇంతవరకు 1 రూపాయి కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష. దయచేసి ఆ అమౌంట్ రిలీజ్ చేస్తే ఆ బ్రిడ్జి కంప్లీట్ చేసి ఆ లంక గ్రామాలకి వరద ప్రాంతంలో ప్రజలు రాకపోకలు సక్రమంగా జరుగుతాయని మీ ద్వారా తెలియజేస్తాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష ఒక్క నిమిషం. అప్పనపల్లి, అయినవెల్లి, కాజువేలు అధ్యక్ష వరద ప్రాంతంలో ఆ ప్రాంత ప్రజలకి రాకపోకలు అన్ని బంద్ అయిపోతాయి అధ్యక్ష. ఈ 2 ప్రాంతాలకి 2 కాజువేలు కాక నిర్మిస్తే